హలో గైస్, మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి వీడియో తోటి నేను మీ ముందుకు వస్తున్నాను. సో ఈ వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు thumbnail లో చూసి ఉంటారు. సో అదే నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. సో ఎట్టకేలకు ఆఫ్టర్ 3 years 3 సంవత్సరాల కష్టం తర్వాత సో మనకి ఫస్ట్ టైం యూట్యూబ్ నుంచి అమౌంట్ వచ్చిందనమాట. సో మనకు ఫస్ట్ టైం యూట్యూబ్ నుంచి అమౌంట్ వచ్చింది. నేను 3 సంవత్సరాల కష్టం అనమాట ఇది నాకు. సో 3 సంవత్సరాలు నేను కష్టపడి నేను తీసిన వీడియోలకి పెట్టిన షార్ట్స్కి అన్నిటికీ నాకు కలిపి నాకు ఇప్పుడు వచ్చింది అనమాట అమౌంట్. సో ఫస్ట్ టైం నాకు యూట్యూబ్ నుంచి అమౌంట్ వచ్చింది. ఎంత వచ్చింది, నేను పడ్డ కష్టం ఏంటిది, నాకు ఎవరెవరైతే హెల్ప్ చేసినారు అన్ని నేను ఈ వీడియోలో కవర్ చేసి నేను అందరికీ థ్యాంక్స్ చెప్పుకుందామని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను. సో ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకు ప్రతి ఒక్కటి నేను చేయబోయేది అంటే నేను ఏమేమి చేసినాను, నేను అంటే ఇప్పుడు నాకు ఈ అమౌంట్ రావడానికి నేను ఎంత కష్టపడ్డాను అన్ని నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ గైస్ కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి అనమాట. సో సపోర్ట్ చేస్తే నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది గైస్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. అండ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో చెప్తున్నాను కదా, నేను ఆల్మోస్ట్ ఎప్పుడో 3 years బ్యాక్ నేను ఛానల్ అనేది స్టార్ట్ చేసినాను. సో అంటే 4 years బ్యాక్ ఛానల్ స్టార్ట్ చేసినాను, కానీ నేను వీడియోస్ అప్లోడ్ చేయడం వచ్చేసి 3 years నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ నాకు అంత రీచ్ వచ్చేదేం కాదు. సో నేను చాలా కష్టపడ్డాను ప్రతి ఒక్క వీడియోకి. నేను ఫస్ట్ అంటే నేను చెప్పుకోవాల్సిన థ్యాంక్స్ వరకు అని చెప్పుకోవాలి అని అనుకుంటే మా విలేజ్ మెంబర్స్ అందరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరు నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళే. నేను వీడియోస్ తీస్తున్నప్పుడు నన్ను చాలా ఎంకరేజ్ చేసి నేను వీడియో తీస్తుంటే నాకు సపోర్టింగ్ గా ఉండి కెమెరా అంటే వీడియో తీయడానికి నాకు కెమెరా పట్టుకోవడం కానీ, నాకు మంచి మంచి వీడియోలు తీస్తున్నా అంటే వచ్చి నాతో ఉండి ఇంకా కంటెంట్ క్రియేట్ చేయడం కానీ అట్లా హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి, మా విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. అంటే మా చుట్టాలకు నేను థ్యాంక్స్ చెప్పుకోవద్దు అని అంటాను. చుట్టాలకు థ్యాంక్స్ చెప్పుకోవడం ఏంది, మనలో మనం హెల్ప్ చేసుకోవడమే కదా అన్న ఫీలింగ్ లో అనిపిస్తుంది నాకు. కానీ ఎంతకైనా థ్యాంక్స్ చెప్పుకోవడం నా బాధ్యత కాబట్టి సో మా విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అంటే ఏంటంటే నేను ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ నా సబ్స్క్రైబర్స్ అందరు నా విలేజర్సే అనమాట. సో ఆల్మోస్ట్ ఒక చాలా మంది మా విలేజర్స్ నా సబ్స్క్రైబర్స్ ఉంటారు. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు సాయంత్రం టైంలో కూర్చొని వీడియో చూస్తూ ఉంటారు అనమాట. సో నన్ను ఎంతమంది అయితే ఎంకరేజ్ చేసారో అంతమంది డిస్కరేజ్ కూడా చేసినారు. సో అంటే మనకి ఎక్కడైనా ఏడికి పోయినా కానీ ఉంటుంది కదా. సో ఒక 100 members సపోర్ట్ చేసారంటే అందులో ఒక కనీసం 5 members అన్నా మనం డిస్కరేజ్ చేసేవాళ్ళు. వీనికి ఏం పని పాట లేదు అని అనేవాళ్ళు, ఎప్పుడు వీడియోలు తీసుకుంటారా అని అనేవాళ్ళు. అట్లా చాలా మంది ఉంటారు. సో ఎవ్వరు ఏమన్నా మీరు ఎవ్వరు పట్టించుకోవద్దు గాయస్. మీకు ఏం చేయాలనిపిస్తుందో అది చేసేసేయండి. నేను కూడా చెప్తున్నాను కదా, నా 3 సంవత్సరాల కష్టం. నేను 3 years ఏ ఒక్క రోజన్నా అరే వీళ్ళని తిడుతున్నారు, వీళ్ళను ఇట్లా కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు, వీళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అని నేను అనుకోని ఉండుంటే నేను ఎక్కడనో ఆగిపోయేవాడిని, నేను ఈ స్టేజ్ దాకా వచ్చేవాడిని కూడా కాదు. సో థ్యాంక్ యూ గైస్ నా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి. ఇంకా కమింగ్ టు దిస్ టాపిక్, ఇదనమాట నాకు 3 years తర్వాత నాకు ఫస్ట్ టైం యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చింది. ఇది నాకు ఎప్పుడో మొన్న May 26th or 27th వచ్చింది నాకు ఈ పేమెంట్. సో పేమెంట్ పడ్డప్పుడు నేను కొంచెం షాకింగ్ లోనే ఉన్నాను చెప్పొచ్చు. ఎందుకంటే ఇది నా పేమెంట్ అయినా, ఇది నాదేనా కాదా, లేకపోతే ఎవరైనా అనుకోకుండా నా అకౌంట్లో వేసినారా, అసలు ఇది శాలరీ డేట్ కూడా కాదు. శాలరీ డేట్ వచ్చేసి మనకు 1st, 2nd ఉంటుంది. సో ఈ టైంలో పడ్డది ఏంటి, అది కూడా 10,000 పడ్డది. ఎవడేసిందా అని చెప్పి నేను చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకొని గూగుల్ యాడ్సెన్స్కి వెళ్ళాను. యాడ్సెన్స్కి వెళ్ళి యాడ్సెన్స్లో చెక్ చేసుకున్నాను. యాడ్సెన్స్ నుంచి మళ్ళీ నేను నా బ్యాంక్ అకౌంట్కి వచ్చి ట్రాన్సాక్షన్ ఎట్లా అయిందా అని చూసుకుంటే US dollarsలో మనకి ఈ అమౌంట్ అనేది పడడం జరిగింది అనమాట. సో US dollars నుంచి అమౌంట్ పడ్డది. సో నేను యాడ్సెన్స్కి వెళ్ళి యాడ్సెన్స్లో చెక్ చేసుకున్నాక అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది, ఓకే యూట్యూబ్ నుంచి మనకి అమౌంట్ వచ్చింది అని చెప్పి. సో ఎంత అమౌంట్ వచ్చింది అని చెప్పాలని నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను మీతోటి తొందరగా షేర్ చేసుకున్నాను అనే ఆతృత నాకు బాగా ఎక్కువ ఉంది. కాకపోతే ఏంటంటే కొంతమంది యూట్యూబర్స్ని అడిగి కనుక్కున్నాను. సో ఈ అమౌంట్ ఎంత వచ్చింది, యూట్యూబ్ నుంచి అంత వచ్చింది ఇంత వచ్చింది అని చెప్తే మన ఛానల్ తీసేస్తారు అని చాలా మంది అన్నారనమాట. సో నేను చెప్పదలుచుకుంటలేను. కాకపోతే
ఈ అమౌంట్ ఎంత వచ్చిందో అయితే నేను మీకు చెప్పాను, కానీ కొంచెం అమౌంట్ అయితే వచ్చింది. సో నాకు ఎందుకంటే చెప్పాలని ఉంది మనసులో, కానీ కొంతమంది నేను అంటే నాకేమైనా డౌట్స్ ఉంటే నేను కొంతమందితోటి ఎంక్వైరీ చేసుకొని యూట్యూబ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కొంతమంది దగ్గర అడిగి క్లారిఫై చేసుకుంటా ఉంటాను అనమాట. సో నేను వాళ్ళని అడిగినాను, వాళ్ళని అడిగితే వాళ్ళు నాకు చెప్పిన విషయం ఏంటంటే యూట్యూబ్ నుంచి అమౌంట్ వచ్చిన విషయం బయట రివీల్ చేయొద్దు అని అన్నారు అనమాట. సో నేను ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్ ఐ రిసీవ్డ్ సమ్ పర్టికులర్ అమౌంట్ ఫ్రమ్ యూట్యూబ్. సో సారీ గైస్, నన్ను క్షమించండి. కానీ చెప్పాలని అయితే నాకు మనసులో ఉంది, కానీ ఎక్కడో మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్ పోతుందేమో ఒక చిన్న భయం అయితే లోపల ఎక్కడనో కొట్టుకుంటుంది. ఒక 100%లో ఒక 95-97% చెప్పాలి అని ఉన్నా కానీ ఒక లోపల ఒక చిన్న ఉంటుంది కదా, ఒక 1% 2% అట్లా. సో దట్ ఈస్ స్టాపింగ్ మీ టు నాట్ టు రివీల్ దిస్ అమౌంట్ అనమాట. సో సారీ గైస్, చెప్పలేకపోతున్నాను. కానీ నాకైతే యూట్యూబ్ నుంచి అయితే అమౌంట్ అయితే వచ్చింది, ఒక మంచి అమౌంట్ వచ్చింది, తక్కువ అయితే కాదు. నేను కష్టపడ్డ దానికి కొంచెం అమౌంట్ అయితే వచ్చింది. నేను ఈ అమౌంట్ తోటి ఒక మంచి వైర్లెస్ మైక్ కొనుక్కుందామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో ఈ వైర్లెస్ మైక్ వచ్చేసి 30,000 రూపీస్ అవుతుంది అనమాట. సో ఆ వైర్లెస్ మైక్ వచ్చేసి DJI మైక్ కొనుక్కుందాం, బై చేద్దాం. ఎందుకంటే నా వీడియోస్లో చాలా మటుకు వాయిస్ క్లారిటీ లేదు, వాయిస్ క్లియర్గా వినిపిస్తలేదు అని చాలా మంది అన్నారనమాట. సో నేను దాన్ని కొంచెం ఓవర్కమ్ చేసి ఒక మంచి క్లియర్ అవుట్పుట్ ఇద్దామని చెప్పి ఒక వైర్లెస్ మైక్ కొన్నామని చెప్పి ప్లాన్లో ఉన్నాను. సో మైక్ త్వరలో నేను కొన్నాక అది కూడా అన్బాక్సింగ్ వీడియో నేను మీకు చేసి చూపిస్తాను. సో అది గైస్ మరి ఈ వీడియో నేను థ్యాంక్స్ చెప్పుకుందామని చెప్పి వచ్చినాను. సో చాలా మంది నాకు హెల్ప్ చేసినారు, మా విలేజెస్ అని చెప్పినాను కదా, కృపానందం అయితేనేమి, జశ్వంత్ అయితేనేమి, చాలా మంది పిల్లలు ఉన్నారు నాకు ఊర్లో ఎప్పుడైనా వీడియో తీయడానికి హెల్ప్ చేసేవాళ్ళు. సో వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఒక చిన్న మాట, కాకపోతే నేను ఎప్పుడైనా కలిసిన ప్రతిసారి నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటాను. సో ఈ వీడియో అదే అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నన్ను సపోర్ట్ చేసినందుకు. సో ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తుండండి, ఇంకా నేను మీకు మంచి మంచి వీడియోస్ అందిస్తూ ఉంటాను. ఇంకా మంచి ట్రావెలింగ్ వీడియోస్ స్టార్ట్ చేద్దామని ప్లాన్లో కూడా ఉన్నాను. ఒక మంచి వైర్లెస్ మైక్ కొన్నాక నేను స్టార్ట్ చేస్తాను. మీలో ఎవరికైనా అంటే ఇది బెస్ట్ ఉంటుంది, ఈ మైక్ మంచిది అని మీకు ఎవరికైనా ఏమైనా అనిపిస్తే దాన్ని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకసారి నేను కూడా దాన్ని రివ్యూ చేస్తాను. రివ్యూ చేసి నాకు మంచిగా అనిపిస్తే కొనుక్కుంటాను అనమాట. సో నేను కొనుక్కుందామన్న మైక్ 30,000 రూపీస్ కాస్ట్ పడుతుంది. సో అంత అమౌంట్ పెట్టి కొందాము అని చెప్పి నేను ప్లాన్లో ఉన్నాను. సో మీకు ఎవరికన్నా ఇంకా మీకేమో మంచి తెలిసిన మైక్స్ ఏమైనా ఉంటే కింద వైర్లెస్ మైక్స్ కావాలి, వైర్ మైక్ వద్దు, వైర్లెస్ చిన్న ఉంటుంది కదా మీరు మనకి ఇట్లా ట్యాగ్ చేసుకుంటారు. సో అలాంటిది ఏదైనా ఉంటే కొంచెం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ మైక్ ఒకసారి రివ్యూ చేసి మంచిగా ఉంటే అదే కొంటాను నేను. ఓకేనా గైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇంత అమౌంట్ యూట్యూబ్ నుంచి ఇంత అమౌంట్ వచ్చింది. ఈ అమౌంట్ అన్నిటికీ నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, నా స్కూల్ ఫ్రెండ్స్ అయితేనేమి, మరి మా విలేజర్స్ అయితేనేమి, ఇంకా స్కూల్ ఫ్రెండ్స్కి నేను చాలా మందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అందరు నాకు చాలా సపోర్ట్ చేసినారు. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ఐ వాంట్ ఆల్ యువర్ సపోర్ట్ to grow myself in YouTube. Thank you so much. Jai Hind.